సొలొమోను దావీదు పెట్టిన పేరు. రెండవది దేవుడు పెట్టిన పేరు యెదిద్యా. మూడవది తన తల్లి పెట్టిన పేరు. నాలుగవది జనాంగం పెట్టిన పేరు. 4 పేర్లు సొలొమోనుకి ఇవ్వబడ్డాయి. మూడవ పేరు నుండి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు సామెతల గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనములో రాయబడిన మాట చదువుదాం ఒకసారి. రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. సొలొమోనుకు పెట్టబడిన మూడవ పేరు లెమూయేలు. తన తల్లి అయిన బత్షెబా సొలొమోనుకి లెమూయేలు అని పేరు పెట్టింది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలోచన చేయాలి. తండ్రి పెట్టిన పేరు సొలొమోను, దేవుడు పెట్టిన పేరు యెదిద్యా, తల్లి పెట్టిన పేరు లెమూయేలు. లెమూయేలు అనే మాటకు అర్థము యెహోవాను హత్తుకొనువాడు. లెమూయేలు అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? యెహోవాను హత్తుకొనువాడు అనే మాటలో ఉన్న భావాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు, అంటే తల్లి తన కుమారుడు ఎవరిని హత్తుకోవాలని కోరుకుంది? దేవుణ్ణి హత్తుకోవాలి, దేవునితోనే తన సహవాసము చేయాలి అని తల్లి ఆశపడి లెమూయేలు అని పేరు పెట్టింది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా యూదుల చరిత్రలో మనం ఆలోచన చేసినప్పుడు మరి ఈ మాట యొక్క భావాన్ని ఆలోచన చేస్తే ప్రభువుని హత్తుకొని జీవించడం. ఎవరిని హత్తుకొని జీవించాలట? దేవుణ్ణి హత్తుకొని జీవించాలని తల్లి ఆశపడి హత్తుకొని జీవించడం అంటే తన చిత్తము, అంటే తన ఇష్టము కాకుండా దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడిగా నా కుమారుడు ఉండాలి. ఎవరి ఇష్టాన్ని? దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడిగా నా కుమారుడు ఉండాలి. తన ఇష్టానుసారంగా బ్రతకూడదు, దేవునికి ఇష్టానుసారుడుగా బ్రతకాలి, దేవునిని హత్తుకొని జీవించాలని తల్లి ఆశపడి ఏమని పేరు పెట్టిందంటే లెమూయేలు అని పేరు పెట్టింది. దేవుని బిడ్డలారా, అంటే దేవునిని హత్తుకొని జీవించుట అనే విషయాన్ని మనము ఆలోచన చేసినప్పుడు, హత్తుకొనుట అనగా ఇంగ్లీష్లో హగ్ అంటాం, లేకపోతే కదా హత్తుకొనడం అంటే హగ్ అంటే కౌగులించుకొనుట అనే భావం కూడా వస్తుంది. కానీ ఇక్కడ హత్తుకొనుట అనే మాటలో ఉన్న భావాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు, సొలొమోను ఎవరిని హత్తుకొని ఉండాలని తల్లి ఆశపడిందంటే దేవునిని హత్తుకొని ఉండాలని తల్లి ఆశపడింది. ఈ హత్తుకొనుట అనే మాటలో ఉన్న భావాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఆ పేరులో ఉన్న ఔన్నత్యాన్ని, ఆ పేరులో ఉన్న గొప్పతనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఆది కాండములో ఒక అద్భుతమైన మాట దేవుడు ఈ భావంలో నుండి మాట్లాడుతున్నాడు. ఆ భావాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఆది కాండం మనందరికీ తెలిసిన మాటే ఒకసారి మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా ఆ మాటలు మనము పరిశీలన చేద్దాం. ఆది కాండము 2వ అధ్యాయం, ఆది కాండము 2వ అధ్యాయము తీసరా 24వ వచనములో అందరికీ తెలిసిన మాట. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడచి తన భార్యను హత్తుకొనును. సహజంగా ఈ వచనము పెళ్లి ప్రసంగాలు చదువుతారు చాలా సందర్భాల్లో, అవును కదా, మనందరికీ తెలిసిన మాట. పురుషుడట తన తల్లిని తన తండ్రిని విడిచి భార్యను హత్తుకొనుడు. భార్యను హత్తు కింద అంటాడు, వారిద్దరూ ఏక శరీరులై ఉందురు. జాగ్రత్తగా ఈ మాటలో ఉన్న భావాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, హత్తుకొనుట అనగా ఇక్కడ భార్యాభర్తల మధ్య హత్తుకొనుట అనే మాటకు అర్థం ఏమిటంటే వారిద్దరూ ఒక్కటై ఉండాలి అని అర్థం. ఏమై ఉండాలి? వారిద్దరూ ఒక్కటై ఉండాలి. భార్యాభర్తలు ఏకమై ఉండాలి. వారిద్దరూ ఒక్కటై ఉండాలి అంటే అర్థం ఏమిటి
చాలామంది భార్య భర్తలు మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు కదా. ఈవిడ పింక్ వేసుకుందనుకో ఆయన కూడా పింక్ వేసుకుంటాడు, ఈవిడ బ్లాక్ వేసుకుంటే ఆవిడ కూడా బ్లాక్ వేసుకుంటుంది. మ్యాచింగ్ చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. భార్య భర్తలు చక్కగా మ్యాచింగ్ వేసుకుంటారు, అంటే ఇద్దరు ఒకలాగే ఉండాలని చూపిస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా. వారి వస్త్రధారణలో ఏకత్వం మనకు కనబడుతుంది. కానీ దేవుడు అంటున్న ఏకత్వము వస్త్రధారణలో కాదు, తినే ఆహార పదార్థాలలో కాదు. కొంతమంది నీకేది ఇష్టమో నాకు అదే ఇష్టము, నాకేది ఇష్టమో నీకు అదే ఇష్టము అంటే ఆహార పదార్థాల్లో ఏకత్వం ఉంటుంది, వస్త్రధారణలో ఏకత్వం ఉంటుంది. దేవుడు అంటున్న ఏకత్వం అది కాదట, మాట ఏకమై ఉండాలి. వారిద్దరూ ఒక్క మాటగా ఉండాలి. ఏ మాటగా ఉండాలి? భార్య భర్తల మాట ఒకే మాటగా ఉండాలి, ఒకే బాటగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హత్తుకొనుట అనే మాటలో ఉన్న భావాన్ని ఆలోచన చేసినప్పుడు వారిద్దరూ ఒక్కటై ఉండాలి, వారిద్దరూ ఏమై ఉండాలి? ఏకమై ఉండాలి దేవుని బిడ్డలారా. నేను ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ప్రార్థన చేయడానికి వెళితే దేవుని బిడ్డలారా ఉదయాన్నే ఉంటారు, కుటుంబం అంతా ఉంటారని ఉదయాన్నే వెళితే భర్త గారు బయటికి వెళ్ళాడు, భార్య ఇంట్లో ఉంది. అప్పుడు అడిగాను, సిస్టరు ఏరి బావగారు బయటికి వెళ్ళారా అంటే ఏమో అక్కడ పోయాడు, పొద్దున్న అనగా వెళ్ళిపోయాడు. మరి టిఫిన్ టైం అయిపోయిందంటే వస్తాడో లేదో తెలియదు. అదిగో వండి పాడేశాను. వండేసి ఏం చేసిందంట? వండి పాడేశాను. అంటే భర్త ఎక్కడికి వెళ్తాడో భార్యకి తెలియదు, భార్య ఎక్కడికి వెళ్తుందో భర్తకి తెలియదు. వారిద్దరిలో ఏకత్వము లేదు. జగత్తుకు మనం ఆలోచన చేయాలి. భార్య భర్తల సంబంధం గురించి చెప్పడం లేదు, కానీ ఇక్కడ హత్తుకొనుట అంటే వారిద్దరూ ఒకే మాట మీద ఉండాలి, వారిద్దరూ ఒకే బాటలో ప్రయాణము చేయాలి. భార్యను భర్త ప్రేమించాలి, భర్తను భార్య ప్రేమించాలి. భార్య భర్తకు విధేయురాలై ఉంటే భర్త భార్యనేం చేయాలి? ప్రేమించాలి. అప్పుడు వారిద్దరూ ఏమవుతారంటే ఒక్కటవుతారు. ఒకే మాటగా ఒకే బాటగా ఉండాలి అని హత్తుకొనుట అనే మాటలో భావం చెబుతా ఉంది. ఇప్పుడు బత్షెబ సొలొమోనుకు ఆ పేరు ఎందుకు పెట్టిందంటే దేవుని మాట తన మాట ఏకమై ఉండాలి, దేవుని బాట తన బాట ఏకమై ఉండాలని ఉద్దేశంతో లెమూయేలు అనగా దేవుని హత్తుకొనువాడు అని పెట్టింది దేవుని బిడ్డలారా. కానీ పేరుకు తగ్గట్లుగా సొలొమోను జీవితము లేదు అని లేఖనం చెబుతా ఉంది. తండ్రి పెట్టిన పేరును సార్థకం చేయలేకపోయాడు, దేవుడు పెట్టిన పేరును సార్థకం చేయలేకపోయాడు, చివరికి తల్లి పెట్టిన పేరు కూడా సార్థకము చేయలేకపోయాడు. చాలా మంది పేర్లు మార్చుకుంటారు బాప్తిసం పొందిన తర్వాత. అబ్రహాము గారు శారా, ఏం పేరట? అబ్రహాము గారు శారా. ఆదివారంలో అబ్రహాం గారు ఉంటే శారా కనబడదు, శారా ఉంటే అబ్రహాము కనబడదు. ఎందుకు మార్చుకున్నావు పేరు మార్చుకున్నావు? ఆదివారం ఎందుకు దేవుని సన్నిధిలో లేదంటే అర్జెంటు పని ఉందండి అంటే పేరు మారింది, కానీ బ్రతుకు మారలేదు. బైబిల్ ఎక్కడ పేరు మార్చుకోమని చెప్పలా, నీ బ్రతుకును మార్చుకో. పేరుని బట్టి పరలోకమని దేవుడు చెప్పలా. చాలా మంది పేర్లు మార్చుకుంటారు, పాత పేర్లు బాగోవని మంచి పేర్లు పెట్టుకుంటారు. పేర్లు పెట్టుకోవడం తప్పు అని నేను అనడం లేదు, కానీ పేరు కాదు మారవలసింది, బ్రతుకు మారాలి. సొలొమోనుకి 4 పేర్లు ఉన్నాయి, కానీ ఆ సొలొమోను జీవితము శాపగ్రస్తమైంది అని చరిత్ర చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు, మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు, దేవుడు మనకు ఒక పేరిస్తే, దేవుడు మనకు ఒక జీవితం ఇస్తే, ఆ జీవితంలో ఉన్న భావాన్ని, ఆ జీవిత పరమార్థాన్ని పరిశీలించి దేవుని కొరకు బ్రతకడమే మానవ జీవిత పరమార్థం. నేను పేరు మార్చడానికి అసలు ఇష్టపడను, ఎందుకంటే బ్రతుకు మారాలి, పేరు కాదు మార్చుకోవాల్సి. నా పేరు రాజన్ బాబు కదా, క్రైస్తవ పేరు కాదు, చెప్పండి, హిందూ పేరు కాదు. రాజన్ అనేది తమిళియన్ పేరు. అది తమిళియన్స్ ఎక్కువగా వాడే పదం రాజన్ కదా, మీకు తెలిసే ఉంటుంది దేవుని బిడ్డలారా. ఒక ఆయన అనేవాడు, మరి నీ పేరు శివరాజన్ నెట్టుకో అన్నాడు. ఏంటంటే రాజీవ్ గాంధీని చెప్పినాడు ఆడనట. ఎందుకు ఈ మాటలు చెబుతూ ఉన్నానంటే, పేరులో నీ పేరును చూడు దేవుడు, గమనించాలి దేవుడు బిడ్డలారా. నీ బ్రతుకును చూసేవాడు దేవుడు. దేన్ని చూసేవాడు?
నీ బ్రతుకును చూసేవాడు. ఒక ఆయన మొన్న మన సీతమ్మ గారి యొక్క పదవీ విరమణ కార్యక్రమంలో నేను 2 మాటలు చెప్పిన తర్వాత నాతో మాట్లాడాడు ఆయన. వీలైతే ఈ నెల ఫ్యామిలీ బ్లెస్సింగ్కి ఆయన సాక్షి, అద్భుతమైన సాక్షి. ఆయన పేరు ఏం పేరంటే శ్రీనివాస్ గారు. అయ్యా మీ పేరు మార్చుకోలేదా అన్నాడు. ఏమంటాడు ఆయన? అయ్యా పేరు కాదు మార్చుకోవాల్సింది, ఆ బ్రతుకు మార్చుకోవాలి. శ్రీనివాసు అనే హైందవ పేరు కలిగిన నేను ఆ ప్రభువు కొరకు బ్రతుకుతున్నాను. శ్రీనివాసు ఎవరి కొరకు బ్రతుకుతున్నాడు? ప్రభువు కొరకు బ్రతుకుతున్నాడు. శ్రీనివాసులు వెంకటేశ్వరరావు ఉండవచ్చు, శ్రీనివాసులో అన్య దేవుడు ఉండవచ్చు. అన్య దేవుడు నామాన్ని కలిగిన వాడు ప్రభువు కోసం బ్రతుకుతున్నాడు. అది పౌరుషం కలిగిన జీవితం. దేవుడు జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. సొలొమోనుకు ఆ తల్లి పేరు పెట్టింది. నువ్వు హత్తుకోవలసింది దేవుణ్ణి, దేవునితో నువ్వు ఏకమై ఉండాలి, దేవునితో కలిసి నువ్వు ప్రయాణము చెయ్యాలి. భార్య భర్తలు ఏ రీతిగా ఏకమై హత్తుకొని ఉంటారు, అలాగే దేవుడు నీవు ఏకమై దేవుణ్ణి హత్తుకొని ప్రయాణము చేయాలని పేరు పెట్టినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ పేరు విషయంలో సొలొమోను జీవితం ఏమైందో మనకు కనబడుతుంది. మరొక సన్నివేశాన్ని చూద్దాము. రూతు గ్రంథములో బహుశ్రేష్టమైన సందర్భం కనబడుతుంది. రూతు చరిత్రను మనం ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, రూతు జీవిత పాఠములో అద్భుతమైన చరిత్ర మనకు కనబడుతుంది. మోయాబీరాలైనటువంటి రూతు, అన్య దేశానికి చెందినటువంటి రూతు దేవుని కొరకు ఎలాంటి అద్భుతమైన కార్యాలు జరిగించిందో బహుశ్రేష్టమైన విషయాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా మాట చూద్దామా? రూతు గ్రంథము మనందరికీ తెలిసిన మాట. రూతు గ్రంథము 1వ అధ్యాయము, పేజీ నంబరు 220వ పేజీ. రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం అంటున్నాడు, వారు ఎలుగెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకుని రూతు ఆమెను హత్తుకొని ఇట్లనెను. ఎవరో రూతు ఆమెను అనగా ఎవరిని? అత్తగారిని హత్తుకొని ఇట్లనెను. జాగ్రత్తగా మాట ఆలోచన చేయాలి దేవుని బిడ్డలారా. ఏమందో కింద కనబడుతుంది. అత్తగారిని హత్తుకొన్నది, హత్తుకొనుట. కోడలు అత్తను హత్తుకొనుట. ఆ మాటలో ఉన్న భావాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఏం చేసింది? వార్ప ముద్దు పెట్టుకుందంట, రూతు హత్తుకుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ మాటే నా మాట, నీ మార్గమే నా మార్గము. ఆ మాటలు అన్నదా లేదా? నీ ఉండు స్థలములో నేనుంటాను. అది పెంకిటిల్లా, తాటాకిల్లా, చెట్టు కింద, అది ఎక్కడైనా సరే నువ్వు ఎక్కడ ఉంటావో నీ ఇల్లే నా ఇల్లు. ఏకత్వం. హత్తుకొనుట అనే మాటకు అర్థము ఏకత్వం. నీ ఇల్లే నా ఇల్లు, నీ ఊరే నా ఊరు, నీ బంధువులే నా బంధువులు, నీ మాటే నా మాట, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రయాణమే నా ప్రయాణం. ఏకత్వం కనబడుతూ ఉంది దేవుని బిడ్డలారా. ఒక ఇల్లు పరలోకముగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? ఒక ఇల్లట పరలోకముగా మారాలి అంటే ఆ ఇంటిలో ఎవరుండాలి అంటే రూతు లాంటి కోడలు ఉండాలట, నయోము లాంటి అత్తగారు ఉండాలట. నయోము లాంటి అత్తగారు ఉన్నప్పుడు, రూతు లాంటి కోడలు ఉన్నప్పుడు ఆ ఇల్లు పరలోకమే. వాళ్ళిద్దరూ లేకపోతే, అత్త కోడలు పడకపోతే ఎంతమంది కూతుళ్ళున్నా ఎంతమంది కొడుకులున్నా ఇల్లు నరకమే అన్నాడు దైవజనుడు. అంటే ఒక ఇల్లు పరలోకముగా ఉండాలి అంటే అత్త కోడళ్ళు మాట ఏకమై ఉండాలి. అత్త కోడళ్ళ ప్రయాణము ఏకమై ఉండాలి. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. నేటి దినాల్లో క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉంటూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాము దేవుని బిడ్డ. క్రైస్తవ కుటుంబము, క్రైస్తవ ఇల్లు పరలోకములాగా ఉండాలి అంటే నయోమి లాంటి అత్త ఉండాలి, రూతు లాంటి కోడలు ఉండాలి. జాగ్రత్తగా మాటలు మనం ఆలోచన చేయాలి దేవుని బిడ్డలారా. మొట్టమొదటిగా నయోమి ఆ జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, నయోమి కంటే అంటే నయోము యోధా జాతిలో పుట్టి పెరిగింది.
దేవుని భక్తిలో పుట్టి పెరిగింది, దేవుని తత్వంలో పుట్టి పెరిగింది. కానీ రూతు అన్య జాతిలో పుట్టి పెరిగింది, అన్య తత్వంలో పుట్టి పెరిగింది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇప్పుడు వారిద్దరూ ఒకే మార్గాన్ని ఎంచుకున్నారు. ఏ మార్గాన్ని ఎంచుకున్నారు? ఒకే మార్గాన్ని. వారిద్దరూ ఒకటై నడిచారు కాబట్టి రూతు జీవితము ధన్యురాలుగా చెప్పండి మారింది. రూతు జీవితమే కాదు, తన అత్త జీవితం కూడా ఎలా మారింది? దీవెనకరముగా. యోధా జాతిలో నయోమి పేరు ప్రఖ్యాతలు రికార్డు చేయబడ్డాయి. బహుశ్రేష్టమైన అత్తగా ఆమె కనబడుతూ ఉంది, బహుశ్రేష్టమైన కోడలుగా ఈమె కనబడుతుంది. వారిద్దరూ హత్తుకున్నారు అంటే దొంగ ముద్దులు ఎట్టుకోలే, దొంగ సెకండ్లు ఇచ్చుకోలేదు, దొంగ ప్రేమను నటించలేదు, వేషధారణ మాటలు అక్కడ లేవు. వారు హత్తుకున్నారు అంటే వారి మాట ఒక్కటయింది, వారి బాట ఒక్కటైంది. ఎంత అద్భుతమైన చరిత్ర దేవుని బిడ్డలారా. అత్త కోడల చరిత్రను మనం ఆలోచన చేసినప్పుడు వారిద్దరు రూతట తన అత్తను హత్తుకున్నది. ఎవరిని? తన అత్తను హత్తుకున్నది. జాగ్రత్తగా ఈ మాటను ఆలోచన చేయాలి. అత్తుండే చోట కోడలు ఉండట్లేదు, నేటి రోజుల్లో కోడలు ఉండే చోట అత్తగారు ఉండట్లేదు. ఉన్నారా? నిజం మాట్లాడుకోదు మనం. అత్తగారు ఉంటే కోడలు అత్తగారు బెడ్రూమ్లో ఉంటే కోడలు వంటగదిలో ఉంటుంది, కోడలు వంటగదిలో ఉంటే అత్తగారు హాల్లో ఉంటుంది. హత్తుకునే తత్వం లేదు, ఏకత్వం లేదు, ఏక మనస్సు లేదు. పేరుకు తగ్గ బ్రతుకులు లేవు, పేరుకు తగ్గ జీవితాలు లేవు. ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి, బాగుపడాలి, ఫలించాలి. ఆ వాక్యాన్ని గంటల చదువుతాం, ప్రార్థన గంటలు చేస్తూ ఉంటాం. దేవా 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 నేను మాత్రం మారను, నా అత్తను మార్చు అంటుంది కోడలు. అత్తగారు అంటుంది, దేవా నేను మాత్రం మారను, నా కోడల్ని మార్చు, మారు మనసు దయచే. ఇది ప్రార్థన, ఇది ప్రార్థన. ఇక్కడ గమనించాలి. హత్తుకొనుటంటే వారిద్దరూ మాట ఏకమైంది, వారిద్దరు ప్రయాణము ఏకమైంది, వారిద్దరి జీవితము ఏకమైన అత్త కోడల జీవితము యోధా జాతి చరిత్రను మార్చి ఒక గ్రంథముగా వారి పేర్లు లిఖించబడ్డాయి. ఎంత గొప్ప చరిత్ర! యోధా జాతి చరిత్రలో అత్త కోడల చరిత్ర ఎంత గొప్పగా రాయబడింది. యోధా జాతిలో ఎంతో మంది అత్త కోడలు ఉన్నారు, కానీ ఇలాంటి వారు లేరు. ఆలోచన చెయ్యాలి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, హత్తుకొనుట అంటే వారిద్దరు మాట ఏకమై ఉండాలి, వారిద్దరు ప్రయాణము ఏకమై ఉండాలి. అప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే పరలోకము వంటి గృహముగా ఆ ఇల్లు ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? పరలోకము వంటి గృహముగా ఆ ఇల్లు ఎప్పుడు ఉంటుందంటే అత్త కోడళ్ళు కలిసి ఒక ఇంటిలో ఏకమైనప్పుడు ఆ కుటుంబము మేలుకరముగా ఉంటుందని లేఖనము చెబుతా ఉంది. మరొక అద్భుతమైన సత్యాన్ని ఒక రాజుగారి గురించి నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి చూద్దామా రాజుల 2వ గ్రంథము. తీసారా? రాజుల 2వ గ్రంథము. ఒక అద్భుతమైన విషయాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము. ఎన్నో అధ్యాయము? 18వ అధ్యాయము. 6వ వచనాన్ని చదువుతాం. 6వ వచనాన్ని. అతడు యెహోవాతో హత్తుకొని, ఒక రాజు గురించి మాట్లాడుతుంది గ్రంథం. అతడు ఎవరిని హత్తుకున్నాడు? యెహోవాను హత్తుకొనుట. రాజు యెహోవాను హత్తుకొనుట అనే మాటకు అర్థం ఏంటి? రాజు యెహోవాను, హిజ్కియా గురించి ఆ మాట రాయబడతా ఉంది. రాజు అయిన హిజ్కియా యెహోవాను హత్తుకున్నాడు అంటే అర్థం ఏంటంటే ఈ రాజు జీవితం చాలా ప్రత్యేకమైన జీవితంగా కనబడతా ఉంది. ఈ రాజు జీవితం చాలా స్పెషల్గా కనబడతా ఉంది. ఏమిటి అతని యొక్క ప్రత్యేకత అని ఆలోచన చేసినప్పుడు 3వ వచనంలో చెబుతూ ఉన్నాడు, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిమంతుడు. అంటే పూర్తిగా దేవుణ్ణి హత్తుకున్నాడు, పూర్తిగా దేవుని వైపు ఉన్నాడు, పూర్తిగా దేవునితో ఉన్నాడు.
హత్తుకొనుట అంటే పూర్తిగా దేవునితో ఉండుట. హత్తుకొనుట అంటే పూర్తిగా దేవునితో సహవాసము చేయుట. ఎప్పుడైతే దేవుణ్ణి హత్తుకున్నాడో విగ్రహాలను పగలగొట్టేశాడు. దేన్ని పగలగొట్టేశాడు? విగ్రహాలను. హిజ్కియాకు ముందున్న రాజులందరూ విగ్రహాలను నిర్మించారు. హిజ్కియాకు ముందున్న రాజులందరూ విగ్రహారాధనలో ఉన్నారు. కానీ హిజ్కియా దేవుణ్ణి హత్తుకుని విగ్రహాలను ధ్వంసము చేశాడట. ఆ విగ్రహారాధనలో మరొక విగ్రహం పెట్టారు వీళ్ళు. మరొక విగ్రహం. ఏ విగ్రహమో తెలుసా? చెప్పండి. ఇత్తడి సర్పం. ఏ సర్పం? మోసే చెప్పాడా దేవుడు పెట్టుకోమని? చెప్పాడా? మనం కూడా విగ్రహారాధన ఆ విగ్రహాలు పెట్టుకోం, కానీ ఇత్తడి సర్పాలు మన దగ్గర కూడా ఉన్నాయి. ఏ సర్పాలు ఉన్నాయి? మనం కూడా మన ఇంట్లో కూడా విగ్రహారాధన ఉంది. మన ఇంటిలో దేవుని బిడ్డలారా అనేక రకాల విగ్రహాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వవలసిన స్థానము, దేవునికి నువ్వు స్థానం ఇవ్వకుండా దేవుని సమయాన్ని వేరొకరికి ఇచ్చావంటే ఆ వ్యక్తి నీ జీవితంలో ఎవరు? చెప్పండి, చెప్పాలి ఎవరో. విగ్రహం. ఆదివారం అంటే ఆరాధన. ఆరాధన అంటే దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండవలసిన నీవు ఎక్కడో ఉన్నావంటే ఆ స్థలము నీకు విగ్రహంగా మారిపోయింది, ఆ వ్యక్తి నీకు విగ్రహంగా మారిపోయింది, ఆ పని నీకు విగ్రహంగా మారిపోయింది. విగ్రహము సర్పరూపంలో ఉంది. అందుకే నువ్వు విగ్రహము దగ్గర ఉన్నావు, దేవుని దగ్గర లేవు. దేవుని సన్నిధిలో దేవుడు చెప్పిన సమయంలో దేవుని దగ్గర ఉండవలసిన వ్యక్తి విగ్రహం అనే స్థలంలో ఉన్నాడు, విగ్రహం అనే వ్యక్తితో ఉన్నాడు, విగ్రహం అనే పనిలో ఉన్నాడు. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని నువ్వు ఎవరికిచ్చినా అది విగ్రహమే. రాజు దేవుణ్ణి హత్తుకుని విగ్రహాలను కూల్చేశాడు. దేవుని బిడ్డలారా, విగ్రహాన్ని పగలగొట్టడం అంటే ఎంత త్యాగపూరితమైన జీవితం. దేవా, నీవు తప్ప నాకు ఏ మార్గమో వద్దు. ప్రతి క్రైస్తవులకి, చాలా మంది క్రైస్తవులకు 2 మార్గాలు ఉంటాయి. ఈ పక్కన బొట్లు పెడతారు, ఆ పక్కన ప్రార్థన చేయంటారు. ఈ పక్కన ఏమంటారు చెప్పండి? బొట్లు పెడతారు. ఈ పక్కన ప్రార్థన కావాలి. ఎంత దౌర్భాగ్య బ్రతుకది, ఎంత నీచమైన బ్రతుకది. ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. నునివెచ్చని బ్రతుకు, నునివెచ్చని బ్రతుకు. దేవుని స్థానంలో ఏదున్నా అది శాపమే. దేవుని స్థానంలో ఏదున్నా అది నాశనమే. దేవుని స్థానంలో ఏదున్నా అది పతనమే. ఎంత క్లియర్గా లేఖనము చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. చరిత్రలో అద్భుతమైన విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. విగ్రహము కావాలా? వెళ్ళిపో. దేవుడు కావాలా? దేవునితో వెళ్ళు. ఏకత్వం ఉండాలి. ఒకే మార్గంలో నువ్వు ఉండాలి. 2 మార్గాల్లో నువ్వు ప్రయాణము చేయకూడదు. 2 మాటలతో నువ్వు బ్రతుకో. 2 మాటలు మాట్లాడితే ఏమంటాం చెప్పండి? మనోడు 2 నాలుకలా అంటామా? అంటామండి. 2 మాటలు మాట్లాడితే ఏమంటాం? 2 నాలుకల తత్వం అంటాం మనం. మరి 2 మార్గాలను వెళుతుంటే దేవుడు కావాలి, దెయ్యము కావాలని 2 మార్గాల్లో వెళితే దేవుడు అండా నిన్ను. దేవుడు చూస్తూ అమ్మా పర్లేదు వెళ్ళు, నేను అలా చూస్తూ ఉంటాను అని అంటాడా? మనల్ని మనం పరిచయం చేసుకోవాలి. దేవుని హత్తుకొనుట అంటే ఒకే మార్గంలో నువ్వు ప్రయాణము చేయాలి, ఒకే మాట మీద నీవు. హిజ్కియా అంతకు ముందున్న రాజులు, అంతకు ముందున్న తన పితరులు 2 మార్గాల్లో వెళ్ళారు. కానీ హిజ్కియా అంటున్నాడు, దేవా నేను నిన్ను హత్తుకుంటాను అంటే అర్థము నీ మార్గములోనే నేను వెళతాను, నీ మాట ప్రకారంగానే నేను జీవిస్తాను అని. ఒక రాజు తన రాజ్యాన్ని ఒకే మార్గములో నడుపుతా ఉన్నాడు. 2 మార్గాల్లో ఉన్న రాజ్యాన్ని సరిచేసి ఒకే మార్గములో నడుపుతూ ఉన్నాడు. అది నిజమైన రాజు. దేవుని హత్తుకున్న రాజైనా, దేవుణ్ణి హత్తుకున్న సేవకుడైనా, దేవుణ్ణి హత్తుకున్న విశ్వాసి అయినా ఒకే మాటగా ఉంటది, ఒకే బాటగా ఉంటుందని లేఖనం చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, ఏ మార్గములో మనం ఉన్నామో మనల్ని మనము ఒకసారి ఆలోచన చేయాలి. రాజీ పడిన జీవితం, క్రైస్తవ జీవితం అంటే జీవితం చెప్పండి? రాజీ పడని జీవితం.
ఎవరి కొరకు రాజీ పడకూడదు? లోకము కొరకు, లోక ఆశల కొరకు రాజీ పడకుండా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. ఒకే మార్గంలో మనం ప్రయాణం చేయాలి, ఒకే మాట మీద మనం ప్రయాణం చేయాలి అని లేఖనం చెబుతా ఉంది. హత్తుకొనుట అంటే ఒకే మార్గము. హిజ్కియా తన రాజ్యాన్ని ఒక మార్గములో నడిపించడానికి ప్రక్షాళన చేశాడు, మార్పులు చేశాడు, తను తాను మార్చుకున్నాడు, తన రాజ్యాన్ని కూడా మార్పులోనికి నడిపించాడు. ఒక విశ్వాసిగా మనల్ని మనం మార్చుకోవాలి. రెండవది, మన రాజ్యాన్ని కూడా ఏం చేయాలి చెప్పండి? మనల్ని మనం మార్చుకోవాలి, మన రాజ్యాన్ని కూడా. మన రాజ్యం అంటే మన కుటుంబమే మన రాజ్యము. ఆ ఇంటిలో నీ రాజ్యానికి నీవే రాజువు, నీ రాజ్యానికి నీవే రాణువు. కాబట్టి మన ఇంటిని దేవుని రాజ్యముగా మార్చాలని లేఖనం బోధిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మరొక శ్రేష్టమైన మాట యూదుల చరిత్రల నుండి ఒకసారి మనం చూద్దాము. ద్వితీయోపదేశ కాండము తీసారా, 13వ అధ్యాయము. ఒక అద్భుతమైన మాట మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యూదుల చరిత్రల నుండి 13వ అధ్యాయం, పేజీ నెంబర్ 157వ పేజీ. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వచనం ఈ రీతిగా రాయబడింది. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి, ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞను అనుసరించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయనను హత్తుకొనుడి. హత్తుకొనుట అనే మాటకు అర్థం ఏంటి ఇక్కడ? ఆయనను హత్తుకొనుట అనే మాటకు అర్థం ఏంటి? ఆయన మాట వినాలి. ఏం చేయాలట? ఆయన మాట వినాలి. మోషే చెబుతున్నాడు ఇశ్రాయేలు జాతిని, మీరు ఆయననే హత్తుకోవాలి. లోకంలో ఎన్నో రకాల విధానాలు ఉంటాయి, ఎన్నో రకాల పద్ధతులు ఉంటాయి, ఎన్నో రకాల క్రమాలు ఉంటాయి. కానీ మీరు దేవుని క్రమములో ఉండాలి, దేవుని మార్గములో. చెప్పండి, ఏ మార్గంలో ఉండాలట? ఇశ్రాయేలు జాతితో చెప్తున్నాడు, మీరు దేవుణ్ణి హత్తుకోవాలి. అంటే మీరు ఆయన మాట వినాలి, ఆయన చెప్పినట్లు చేయాలి, ఆయన మార్గములోనే ప్రయాణము. అందుకనే ప్రభు అన్నాడు, నేనే మార్గాన్ని. ఇశ్రాయేలు జాతిని హెచ్చరిస్తున్నాడు. ఇదిగో ఐగుప్తు దేశంలో నుండి ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? కానాను దేశానికి వెళ్ళబోతున్నారు. అక్కడ అనేక రకాల మార్గాలు ఉంటాయి, అనేక రకాల విధానాలు ఉంటాయి, అనేక రకాల క్రమాలు ఉంటాయి. ఎన్ని రకాల పద్ధతులు ఉన్నా మీరు దేవుని క్రమములో ఉండాలి, దేవుణ్ణి మాత్రమే హత్తుకోవాలంటే మీరు దేవునితో ఏకమై ఉండాలి, దేవునితో కలిసి మీరు ప్రయాణము చేయాలి. ఎవరితో నీ ప్రయాణం? ఎవరితో నువ్వు ప్రయాణం చేయాలని దేవుని దగ్గరికి వచ్చామో, ఎలాంటి ప్రయాణం చేయాలని మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఈ దేవుని ప్రయాణములో, దేవునితో కలిసి చేసే ప్రయాణములో ఎందరో స్నేహితులు మనతో ఉంటారు, బంధువులు మనతో ఉంటారు. వాళ్ళు అంటారు, పర్లేదులే, ఈసారికి ఏమీ పర్లేదు, బొట్టే కదా ఎట్టుకో, ముగ్గే కదా పర్లేదు, చక్కగా అంటారు, పర్లేదు ఒకసారికి ఏమవుతాం. మన జీవిత ప్రయాణములో అనేకులు మనల్ని ఈ రీతిగా ప్రోత్సహిస్తూ ఉంటారు. దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేయడానికి, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేయడానికి, దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్ళడానికి ఒక్కసారికే పర్లేదు, ఒక్కసారి ఉదంతా విషమిచ్చి ఒక్కసారికే ఎంత విషమిచ్చి ఒక్కసారికి ఏమవుదో తాగు అనాలి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్ళమని ఎవరైతే చెబుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న బాటిల్ అక్కడ 10 ml పట్టుకెళ్ళి ఒకసారి తాగు నా కోసం, అప్పుడు నీ కోసం నేను ముగ్గేస్తాను, ఒకసారి తాగు. ఎందుకంటే దేవుని మార్గంలో లేకపోతే నువ్వేం పోగొట్టుకుంటావంటే దేవుడిచ్చే బహుమతులను నీవు పోగొట్టుకుంటావు, దేవుడిచ్చే ఆశీర్వాదపు జల్లులను నీవు పోగొట్టుకుంటావు, దేవుడిచ్చే అవకాశాలు నీవు పోగొట్టుకుంటావు. నిజమే, మందిరానికి వస్తున్నాను, ముగ్గేస్తున్నాను, మందిరానికి వస్తున్నాను, విగ్రహార్పితమైన పనులు చేస్తున్నాను, దేవుణ్ణి నేను చేయట్లేదు అనుకుంటున్నావా? ప్రతిదీ రికార్డు
చేయబడతా ఉంది. ఎక్కడొస్తాయి నీకు బహుమతులు? చివరిలో నీకు బహుమతులు అప్పుడు అర్థమవుద్ది నీకు, అప్పుడు అర్థమవుద్ది ఆ జీవిత పరమార్థం కదా. యూనిట్ 1 ఫెయిల్ అయిపోయావు, అయినా 10th లోనే ఉంటావు. 2 ఫెయిల్ అయిపోయావు, 10th లోనే ఉంటావు. 3 ఫెయిల్ అయిపోయావు, 10th లోనే ఉంటావు. తర్వాత క్వార్టర్లీ ఫెయిల్ అయిపోయావు, 10th లోనే ఉంటావు. హాఫర్లీ ఫెయిల్ అయిపోయావు, 10th లోనే ఉంటావు. యాన్యువల్లీ ఫెయిల్ అయిపోయావు, ఎందులో ఉంటావు? 10th లోనే. బయటికి పబ్లిక్లో ఫెయిల్ అయిపోయావు, తీసి అవతలకే చెప్పలే గెంటేస్తారు. అలాగే ఫస్ట్ యూనిట్ ముగ్గేశాను, దేవుడు ఏం చేయలేదు. 2వ యూనిట్ విగ్రహారీపితమైన తిన్నాను, దేవుడు ఏం చేయలేదు. 3వ యూనిట్ ఏం చేయలేదు. 4వ యూనిట్ ఏం చేయలేదు. క్వార్టర్లీ పెద్దదే, ఏం చేయలేదు. హాఫర్లీ ఇంకా పెద్దది, ఏం చేయలేదు. ఫైనల్స్ ఏం చేయలేదు. పబ్లిక్ తీసి అవతల నరకాన్ని ఇసురు కొడతాడు నేను, దేవుడు నరకాన్ని ఇసురు కొడతాడు. అప్పుడు నీ బతుకు నరకమే, నరకమే. ఒక 10th క్లాస్ చదివే విద్యార్థికి అన్ని అవకాశాలు ప్రభుత్వం ఇస్తూ ఉన్నప్పుడు, ఒక 10th క్లాస్ చదివే విద్యార్థికి ప్రభుత్వ విధానంలో అన్ని అవకాశాలు ఉన్నప్పుడు దేవుడు నీకు అవకాశాలు ఇవ్వడా? దేవుని కంటే గొప్పవాడు ఎవడైనా ఉన్నాడా? దేవుడి కంటే ప్రేమ కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? 10th క్లాస్ నీకు 10 రకాల అవకాశాలు ఉంటాయి, కానీ దేవుడు 100 అవకాశాలు ఇస్తాడు. 100 సార్లు నువ్వు ఫెయిల్ అయ్యి చివరికి నరకం పాలవుతావేమో. ఏ మార్గములో నీవు ఉన్నావో, ఏ మార్గంలో, తప్పుడు మార్గంలో ఉన్న దేవుడిని ఏమంటలేదు అనుకుంటున్నావా? బూతులు మానలేదు, వాక్యానుసారమైన బ్రతుకు మానలేదు, మోసకరమైన బ్రతుకు మానలేదు. అయినా దేవుడిని నేను చేయట్లేదు కదా. మందిరానికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, ఏమైనా చేస్తున్నాను, బయటికి వెళ్ళి రకరకాలుగా ప్రవర్తిస్తున్నాను, దేవుడు ఏం చేయట్లేదు అంటే యూనిట్ టెస్ట్ ఫెయిల్ అయిపోయావు, ఏమంట దేవుడు. క్వార్టర్లీ ఫెయిల్ అయిపోయావు, ఏమంట దేవుడు. ఫైనల్లో ఉంటుంది నీకు బాజా భజంత్రీలతో. ఎలా వస్తాడంటే బుద్ధుల దేవుడు బాజా భజంత్రులతో వస్తాడు, కడబోర శబ్దముతో వస్తాడు. బాజా భజంత్రులతో వచ్చి అప్పుడు ఉంటుంది నీకు ఏ మార్గంలో నువ్వు ప్రయాణము చేస్తూ ఉన్నావు. చెబుతూ ఉన్నాడు మోషే, ఇదిగో ఇంతవరకు మీరు ఐగుప్తి బానిసత్వంలో ఉన్నారు, ఇప్పుడు దేవుని మార్గంలోకి రాబోతున్నారు. కాబట్టి ఇశ్రాయేలు జనాంగమా, మీరు దేవుని మార్గంలో ఉండాలి అంటే దేవుణ్ణి హత్తుకోవాలి. ఇంతవరకు మీ ఇష్టానుసారంగా బ్రతికారు 430 సంవత్సరాలు, రకరకాల మార్గాల్లో మీరు వెళ్ళారు. ఇప్పుడు మీకు ఒక మార్గాన్ని దేవుడు, ఒక స్థలాన్ని నిర్దేశించాడు. కానాను దేశాన్ని మీ కొరకు ఇచ్చాడు. అక్కడ మీరు ఎవరి మార్గంలో ఉండాలి? దేవుని మార్గంలో ఉండాలి. కుడికైనను చెప్పండి, ఎడమకైనను మీరు తొలగిపోకూడదు అని లేఖనము ఎంత స్పష్టముగా చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మాటలు మనం ఆలోచన చేయాలి. ఏమంటూ ఉన్నాడు చూడండి, ఒకసారి చూద్దాం. 6వ వచనం చదవరా మరలాని. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తె గాని, నీ కౌట భార్య గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను, నీకు దూరముగా నుండినను, నీ చుట్టూ నుండి జనులు ఆ దేవతలలో నీవును నీ పితరులు ఎరగని ఇతర దేవతలు పూజింతుము రమ్మని రహస్యముగా పిలుస్తారు. చాలా మంది పేరంటానికి ముగ్గయ్యమ్మ ఆ చింతలే ఇకదా అంత రహస్యంగా పిలుస్తారు. ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి, అక్కడ ఎంత క్లియర్గా చెప్పాడా? రహస్యంగా పిలుస్తారు. సుజాత ఎవరో ఆర్డర్ వేసాయి, ఎవరు సొంత పాస్టర్ గారు ఎప్పుడో వస్తారు, కంగారు వేసే. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. చాలా సందర్భాల్లో దొంగలు వస్తారు, జాగ్రత్త అంటాడు. కొన్ని ఇంటి దగ్గర కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. కొన్ని చోట్ల అంటారా బోర్డు ఉంటుందా? ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను చూస్తున్నాను, జాగ్రత్త. నీ బ్రతుకు ఎలా ఉంది, నీ మార్గం ఎలాగుంది అంటున్నాడు. అలాగే ఎవరైనా రహస్యంగా నిన్ను ప్రోత్సహిస్తే ఏం చేయాలంటప్పుడు మనము జాగ్రత్తగా అలా ప్రోత్సహిస్తే నిన్ను ప్రేరేపించిన వారి మాటకు సమ్మతించకూడదు. నువ్వు దేవుణ్ణి హత్తుకోవాలి, మనుషులను కాదు హత్తుకోవాలి. మా బంధుత్వం పోద్ది కదా, కుటుంబీకులు ఏమైనా అనుకుంటారు కదా, అనుకుంటే నీ బ్రతుకేమైపోద్ది, నరకము పాలైపోతుంది. ఎవరిని హత్తుకోవాలంట మనము?
దేవుణ్ణి హత్తుకోవాలి, దేవుణ్ణి మార్గములోనే ప్రయాణము చేయాలని హెచ్చరిక చేస్తున్నాడు. ఇజ్రాయేలు జనాంగమా, విగ్రహము కావాలా, దేవుడు కావాలా? విగ్రహపు మార్గము కావాలా, దేవుని మార్గము కావాలా? దేవుని మాత్రమే నువ్వు పూజించాలి, దేవుని మాత్రమే నువ్వు ఆరాధించాలి, దేవుని మార్గములో మాత్రమే నువ్వు ప్రయాణం చేయాలి. లోకానుసారమైన మార్గములో నీ బంధువు చెప్పాడని, ప్రాణ స్నేహితులు చెప్పాడని, కుటుంబీకులు చెప్పారని, ఎవరో చెప్పారని చేస్తే అది నీకు మంచిది కాదు అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మరొక మాట చూద్దామా? మరొక హెచ్చరిక చేశాడు అదే జనాంగముతో, అదే ఇశ్రాయేలు జనాంగముతో మోషే గారు మరొక హెచ్చరిక చేశాడు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనం, పేజీ నెంబర్ 172వ పేజీలు అంటాడు, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొని జీవించినట్లు జీవమును కోరుకోవాలి. ఎంత క్లియర్గా చెబుతూ ఉన్నాడో. దేన్ని హత్తుకోవాలట? ఆయన వాక్యము విని ఆయనను హత్తుకోవాలి. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని వినాలి, ఆయనను హత్తుకోవాలి. వాక్యాన్ని వినాలి, ఆయనను హత్తుకోవాలి. వాక్యాన్ని వినాలి, ఆయనను హత్తుకోవాలి. దేవుని బిడ్డలారా, ఒక చోటకి నేను పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళికి వెళితే ప్రసంగం చేయమన్నా. పెళ్ళి చేసే పాస్టర్ గారు పక్కకు వచ్చి చెవులు అంటాడు, బ్రదరు 10 నిమిషాల్లో అవ్వగొట్టి. ఎన్ని నిమిషాల్లో? 10 నిమిషాల్లో అవ్వగొట్టి. అప్పుడు నేను అన్నాను, ఇది ఏ వివాహం? పరిశుద్ధ వివాహం. పరిశుద్ధ వివాహం. మరి పరిశుద్ధ వివాహం అంటే అర్థం ఏంటి? ఆ పరిశుద్ధ వివాహంలో ఉన్న విధి విధాలు ఏంటి? 10 నిమిషాల్లో ఎలా చెప్పమంటారండి అన్నాను. ఎదురంగా ఎడుతారు, వాళ్ళు బతికేదాలు బతుకుతారు చెప్పి పాస్టర్లు కూడా ఎలాంటి ఇలాంటి దొంగ సలహా ఇచ్చేవాళ్ళైపోయారు. వాక్యానికి విలువనివ్వని సేవకులు ఎక్కువైపోయారు. సొంత లాభం చూసుకునే సేవకులు ఎక్కువైపోయారు. విశ్వాసకి తగ్గట్టుగా ఈ విశ్వాసి ఎక్కడికి జంప్ అయిపోతాడని విశ్వాసికి విలువిస్తున్నారు తప్ప దేవునికి విలువ ఇవ్వడం లేదు. దానివల్ల నష్టం సేవకుడు నష్టపోతాడు, ఆ విశ్వాసి కూడా నష్టపోతుంది, ఫెయిల్ అయిపోతారు జీవితంలో. పరిశుద్ధత అంటే ఏమిటి? పరిశుద్ధ వివాహం అంటే ఏమిటి? బాప్తిస్మం అంటే ఏమిటి? దేవుని కొరకు ఎలా బ్రతకాలి, దేవునితో ఎలా సహవాసం చేయాలో తెలియకుండా ఏదో చేశాము కదా అని పెళ్లి చేసేస్తే అది దేవుడు అంటున్నాడు, ఒరే నీకు 2 అంతల శిక్ష. సేవకుడికి ఎంత చెప్పండి? సేవకుడికి ఎంత? 2 అంతల శిక్ష. జాగ్రత్తగా ఈ వర్తమానాలను మనం ఆలోచన చేయాలి దేవుని బిడ్డలారా. జాగ్రత్తగా ఈ సత్యాన్ని మనం ఆలోచన చేయాలి. హత్తుకొనమంటున్నాడు ఇజ్రాయేలు జాతిని. దేన్ని హత్తుకోవాలి? వాక్యమును హత్తుకోండి. ఆయనను, ఆయనే వాక్యము, వాక్యమే ఆదియందు వాక్యముండును, వాక్యమే. వాక్యాన్ని హత్తుకోవాలి, వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యానికి ప్రముఖమైన స్థానం ఇవ్వాలి, వాక్యానికే పెద్దపీట వేయాలి. ఎందుకంటే ఆయన వాక్యాన్ని దేవుడు గొప్ప చేశాడు. దేన్ని గొప్ప చేశాడు చెప్పండి? వాక్యమునే గొప్ప చేశాడు దేవుని బిడ్డలారా. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇజ్రాయేలు జాతితో చెప్తున్నాడు, మీరు దేన్ని హత్తుకోవాలో తెలుసా? వాక్యాన్ని హత్తుకోవాలి, వాక్యానుసారముగా బ్రతకాలి అని చెబుతూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు మోషే మరొకసారి వాళ్ళను శాసిస్తూ ఉన్నాడు, వారికి హెచ్చరిక చేస్తున్నాడు. వాక్యాన్ని హత్తుకోవడం అంటే జీవాన్ని కోరుకోవడం. దేన్ని కోరుకోవడం చెప్పండి? జీవాన్ని కోరుకోవడం. కాబట్టి ఇశ్రాయేలు జనాంగమా, మీరు వాక్యాన్ని హత్తుకోవాలి, జీవాన్ని కోరుకోవాలని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు మోషే. మోషే తర్వాత గొప్ప నాయకుడు ఎవరు చెప్పండి? వినబట్టలేదు. వెరీ గుడ్.
యెహోషువ గారు ఏమన్నాడో చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెహోషువ గారు ఏమంటున్నాడు యోధా జాతితో, అయితే నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొనుడి. అంటే హత్తుకోవడం అంటే ఆయనను మాత్రమే సేవించాలి. ఎవరిని సేవించాలి చెప్పండి? ఆయనను మాత్రమే సేవించాలి, ఆయనను మాత్రమే ఆరాధించాలి, ఆయనను మాత్రమే మహిమపరచాలి. హత్తుకొనుట అనగా ఇక్కడ ఏమంటున్నాడు యెహోషువ? ఆయనను మీరు సేవించాలి, ఆయనను ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణే సేవించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించుట సేవించుట చెప్పాలి, అంతేనా? ఆరాధించుట సేవించుట అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుణ్ణి ఎలా ఆరాధించాలి చెప్పాలి. పోనీ దేవుణ్ణి వేటితో ఆరాధించాలి చెప్పాలి. మీరు దేవుణ్ణి పెద్ద దేవుణ్ణి వేటితో మీరు ఆరాధించాలి చెప్పండి. దేవుణ్ణి బాక్సులు అయిపోయినట్లు జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, సేవించుట లేకపోతే ఆరాధించుట, ఈ మాట బైబిల్లో చాలా శ్రేష్టమైన మాట. ఏ మాట? దేవునిని సేవించుట, దేవునిని ఆరాధించుట. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఎలా ఆరాధించాలి దేవుణ్ణి చెప్పండి? ఆత్మతోనూ సత్యంతో. వెరీ గుడ్. దేవుని ఎలా ఆరాధించాలంట? ఆత్మతో సత్యముతో ఎలా ఆరాధించాలి మాట్లాడలేదండి. ఆత్మతో సత్యముతో కూర్చుని ఆరాధించాలా, నిలబడి ఆరాధించాలా, చేతులతో ఆరాధించాలా, కాళ్ళుతో ఆరాధించాలా, నోడుతో ఆరాధించాలా, ఎలా ఆరాధించాలి? నా యొక్క చూపుతారంటే అలాగా నా మొహం ఏమైనా కనబడుతుందా? నా యొక్క చూడండి, మీకు వందనాలు. ఎలా ఆరాధించాలి అమ్మా? పూర్ణ హృదయంతో. వెరీ గుడ్. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ ప్రేమతో అవన్నీ కలుపుకొని ఎలా ఆరాధించాలి? హత్తుకొని. బావగారు చాలా మంచి మాట చెప్పారు, ఒకసారి చూద్దామా కదా. ప్రపంచంలో ఉన్న రహస్యాలన్నీ రోమపత్రికలలో ఉంటాయి. ఒకసారి చూద్దాం. రోమపత్రికలో ఆన్సర్ ఉంది అక్కడ. రోమపత్రిక తీసారా? ఎలా ఆరాధించాలో చెప్పాడు. రోమపత్రిక తీసారా? 2వ అధ్యాయము. రోమపత్రిక 2వ అధ్యాయము అద్భుతమైన మాట రికార్డు చేయబడింది. రోమపత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూద్దామా? క్షమించాలి, 12వ అధ్యాయం. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం అంటాడు, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటమట రూపాంతరము పొందుడి అంటున్నాడు. ఇంకా పైకి వెళితే మొదటి వచనం అంటాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఎలాగట? సజీవ యాగముగా. అంటే ఆరాధన దేంతో చేయాలి చెప్పాలి? ఆరాధన ఎలా చేయాలి చెప్పండి? సజీవయాగముగా. సజీవయాగముగా ఎందుకన్నాడంటే ఆ మాట చూడండి, దేవునికి సజీవయాగముగా ఆయనకు సమర్పించుకొనుడి. దేవుడు వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతుమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఇట్టి సేవ అనడం లేదు అక్కడ.
ఇంగ్లీష్లో వర్షిప్ అనే పదం వాడబడింది. గ్రీకులో 2 పదాలు రాయబడ్డాయి. ఒకటి ప్రోస్కోనియో, రెండవది లాట్రియా. 2 పదాలు వాడబడ్డాయి. ఒకటి ప్రోస్కోనియో, రెండవది లాట్రియా. ఇంగ్లీష్లో వర్షిప్ అన్నాడు, తెలుగులో ఆరాధన అన్నాడు. ఆరాధన 2 రకాలుగా చేయాలి. ఒకటి ప్రోస్కోనియో అనగా పాటల ద్వారా ఆరాధన చేస్తున్నాము లేదా? దేని ద్వారా? పాటల ద్వారా మనము ఆరాధన చేస్తున్నాము, ప్రార్థన ద్వారా మనము ఆరాధన చేస్తున్నాము, సాక్ష్యాల ద్వారా కూడా మనము ఆరాధన చేస్తున్నాం. అది ప్రోస్కోనియో అనగా నోటితో చేసే ఆరాధన. దేనితో? నోటితో చేసే ఆరాధన. రెండవది లాట్రియా అనగా మన బ్రతుకుతో చేసే ఆరాధన. దేంతో చేసే ఆరాధన? మన జీవితముతో, మన శరీరముతో చేసే ఆరాధన. ఈ ఆరాధన ఎక్కడ చేయాలి? ఆదివారం ఏమో నోటితో ఆరాధిస్తున్నాము, సోమవారం నుండి శనివారం దాకా దేంతో ఆరాధించాలి? చెప్పాలి, దేంతో ఆరాధించాలి? సోమవారం నుండి శనివారం దాకా దేంతో ఆరాధించాలి? నీ శరీరముతో దేవుణ్ణి ఆరాధించాలి. నీ శరీరంతో దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? నీ మాట పరిశుద్ధంగా ఉండాలి, నీ చూపు పరిశుద్ధంగా ఉండాలి, నీ చేతులు పరిశుద్ధంగా ఉండాలి, నీ కాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, నీ పనులు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు చేసే పనులు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు వెళ్ళే ప్రయాణం పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు మాట్లాడే విధానము. కానీ మనం ఏం చేస్తామంటే ప్రోస్కోనియా బాగా చేస్తాం, నోటితో ఆరాధన. కానీ లాట్రియా శరీరముతో మాత్రం మనం ఏం చేయమంటే ఆరాధన చెయ్యం. ఆదివారం ఒకలాగా ఉంటాం, సోమవారం నుండి శనివారం లాగా అపరిచితుడు 2. ఆదివారం మాత్రం అబ్బా ఎంత గొప్ప ఆరాధన. ఇక్కడ అంటున్నాడు ఎవరో యెహోషువ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, నీవు దేవుణ్ణి ఆరాధించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, దేవుణ్ణి హత్తుకొనాలి, వాక్యానుసారమైన ఆరాధన చేయాలి, ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మనగా నీలో ఉన్న పరిశుద్ధాత్మతో ఆరాధించాలి. రెండవది సత్యం అనగా వాక్యముతో ఆరాధించాలి. వాక్యముతో ఎలా ఆరాధిస్తావు? వాక్యముతో ఆరాధించడం అంటే వాక్యాన్ని గౌరవించడం. వాక్యాన్ని గౌరవించడం అంటే వాక్యం ఏం చెప్పిందో అలాగా చేయడము. అది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుట. నేను ముగిస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. హత్తుకొనుట అంటే దేవుణ్ణి మాత్రమే ప్రేమించుట. హత్తుకొనుట అంటే దేవుని మార్గములో మాత్రమే బ్రతుకుట. హత్తుకొనుట అంటే దేవుణ్ణి చెప్పినట్లు చేయుట. గమనించాలి, లెమీయేలు సొలొమోను తన తల్లి మంచి పేరు పెట్టింది. ఏమనంటే నా కొడుకు దేవుణ్ణి హత్తుకోవాలి, నా కొడుకు దేవుని మార్గంలో ఉండాలి, నా కొడుకు దేవుని చెప్పినట్లే చెయ్యాలి. కాబట్టి నా కొడుకు లెమూయేలు. కానీ ఏం చేశాడు అంటే సొలొమోను దేవుణ్ణి హత్తుకోవడం మానేసి మొట్టమొదటిగా ఐగుప్తు దేశపు రాణిని హత్తుకున్నాడు. బతుకు నాశనము అయిపోయింది. గమనించాలి, సొలొమోను చరిత్ర ఒక అద్భుతమైన పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. సొలొమోనుకు 3 పేర్ల గురించి మనం ఆలోచన చేశాము. సొలొమోను సమాధానమునకు రాజు, సమాధానకర్తగా లేకుండా పోయాడు. రెండవది యెదిద్యా, యెహోవాను గణపరచువాడు, దేవుణ్ణి గణపరచలేకపోయాడు. మూడవది లెమూయేలు, దేవుణ్ణి హత్తుకోవాలి, దేవుణ్ణి హత్తుకోలేకపోయాడు. నాలుగవది ప్రసంగి, అది మాత్రం బాగుంటుంది. 4వ పేరు ఏంటి చెప్పండి? సొలొమోనుకున్న 4వ పేరు ప్రసంగి. ఎవరు పెట్టారు ఈ పేరు? ప్రజలు పెట్టిన పేరు. సొలొమోనుకి ఎన్ని పేర్లు ఉన్నాయి? 4 పేర్లు ఉన్నాయి. ఎప్పుడైనా విన్నారా? ఈయన ఏమంటారు? తర్వాత వచ్చే వారం మనం నేర్చుకుపోయే పాఠం షోలమ్మితి. సోలమ్మితి పేరులో ఉన్న భావాన్ని నేర్చుకుని అప్పుడు మొదటి వచనము నుండి మనము పరమగీతాలను పరిశీలన చేద్దాం.